హలో సేఫ్టీ యాటిట్యూడ్ డెవలప్మెంట్ మరియు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పై ఈ సెషన్కు స్వాగతం. క్లుప్తంగా PPE అని పిలుస్తారు. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: వివిధ సాధారణ సేఫ్టీ గైడ్లైన్స్ను నిర్వచించడం, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే PPEను నిర్వచించడం, PPE ఉపయోగాలు, సంబంధిత ప్రమాదాల నివారణ తెలియజేయడం, వృత్తి ప్రమాదాలు, వాటి రకాలను నిర్వచించడం. వివిధ సేఫ్టీ ప్రికాషన్స్ గురించి అవగాహన కలిగి ఉండడం వలన ఎటువంటి ప్రమాదాలు మన తోటి కార్మికులకు మరియు పరికరాలకు నష్టం జరగకుండా రక్షించడంలో మనకు సహాయపడుతుంది. దీన్ని సాధించడానికి ప్రతి వ్యక్తి సేఫ్టీ విధానాన్ని అనుసరించడం చాలా అవసరం. వర్క్షాప్లోని సేఫ్టీని 3 వర్గాలుగా విభజించవచ్చు: జనరల్ సేఫ్టీ, మెషిన్ సేఫ్టీ, పర్సనల్ సేఫ్టీ. ఇప్పుడు ఈ వర్గీకరణలలో ప్రతి ఒక్కదానిని వివరంగా పరిశీలిద్దాం. మొదట జనరల్ సేఫ్టీ మార్గదర్శకాలను చూద్దాం. గచ్చు మరియు గ్యాంగ్ వేస్ శుభ్రంగానూ మట్టి లేకుండా ఉంచాలి. వర్క్షాప్లో జాగ్రత్తగా తిరగాలి, పరిగెత్తవద్దు. మెషిన్ని రన్నింగ్ కండిషన్లో వదిలేయకూడదు. ఏదైనా పరికరాలు లేదా మెషిన్ను అలా చేయడానికి అధికారం ఉంటే తప్ప ముట్టుకోవడం, హ్యాండిల్ చేయడం వద్దు. సస్పెండ్ చేయబడిన లోడ్ల క్రింద నడవవద్దు. పనిలో ఉన్నప్పుడు ప్రాక్టికల్ జోక్స్ వేయవద్దు. జాబ్ కోసం సరైన టూల్స్ ఉపయోగించాలి. టూల్స్ను వాటి సరైన ప్లేస్లో ఉంచాలి. ఆయిల్ ఒలికిన వెంటనే తుడవాలి. అరిగిపోయిన లేదా పాడైన టూల్స్ను వెంటనే మార్చాలి. మీకు లేదా మీ సహోద్యోగికి ఎప్పుడూ కంప్రెస్డ్ ఎయిర్ని డైరెక్ట్ చేయవద్దు. వర్క్షాప్లో తగినంత వెలుతురు ఉండేలా చూడాలి. మెషిన్ పనిలో లేనప్పుడు మాత్రమే శుభ్రం చేయాలి. మెటల్ కటింగ్స్ని తుడవాలి. మీరు మెషిన్ని ఉపయోగించే ముందే దాని గురించి ప్రతిదీ తెలుసుకోవాలి. ఇప్పుడు పర్సనల్ సేఫ్టీకి సంబంధించిన అంశాలను పరిశీలిద్దాం. వర్కర్ చేయాల్సినవి: జుట్టును చిన్నగా కట్ చేసుకోవాలి. మోచేయి పైన స్లీవులను గట్టిగా మడవాలి. మొత్తం బటన్లను గట్టిగా పెట్టాలి. మొత్తంగా 1 పీస్ లేదా బాయిలర్ సూట్ వేసుకోవాలి. సేఫ్టీ షూస్ లేదా బూట్స్ ధరించాలి. టైలు, స్కార్ఫ్లు ఉపయోగించవద్దు. ఉంగరం, వాచ్, గొలుసు ధరించవద్దు. మెషిన్ మీద ఎప్పుడూ వాలవద్దు. కూలెంట్ ఫ్లూయిడ్లో చేతులు శుభ్రం చేయవద్దు. మెషిన్ కదలికలో ఉన్నప్పుడు గార్డ్లను తీయవద్దు. పగిలిన లేదా చీలిన టూల్స్ ఉపయోగించవద్దు. ఈ సందర్భాలలో మెషిన్ స్టార్ట్ చేయవద్దు. వర్క్ పీస్ సురక్షితంగా అమరకపోతే, ఫీడ్ మెకానిజం న్యూట్రల్లో లేకపోతే, వర్క్ ఏరియా శుభ్రంగా లేకపోతే, కదులుతున్నప్పుడు క్లాంప్స్ లేదా హోల్డింగ్ పరికరాలను అడ్జస్ట్ చేయవద్దు. తడి చేతులతో ఎలక్ట్రికల్ పరికరాలను ఎప్పుడూ ముట్టుకోవద్దు. నాసిరకం ఎలక్ట్రికల్ పరికరాలను ఉపయోగించవద్దు.
ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అధీకృత ఎలక్ట్రీషియన్తో మాత్రమే చేయించాలి. మీ పని చేస్తున్నప్పుడు ఇతరులతో సంభాషించవద్దు, దృష్టి మరల్చవద్దు. తిరుగుతున్న మెషిన్ను చేతులతో ఆపడానికి ప్రయత్నించవద్దు. ఇప్పుడు మెషిన్ సేఫ్టీ చూద్దాం. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే మెషిన్ ఆఫ్ చేయాలి. మెషిన్ను శుభ్రంగా ఉంచాలి. ఏదైనా అరిగిపోయిన లేదా పాడైపోయిన యాక్సెసరీస్, హోల్డింగ్ డివైజెస్, నట్స్, బోల్ట్స్ మొదలైన వాటిని వీలైనంత త్వరగా మార్చాలి. మెషిన్ని సరిగ్గా ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకునే వరకు దాన్ని ఆపరేట్ చేయడానికి ప్రయత్నించవద్దు. పవర్ ఆఫ్ చేసేదాకా టూల్ లేదా వర్క్ పీస్ని సవరించవద్దు. స్పీడ్ మార్చే ముందు మెషిన్ ఆపాలి. స్విచ్ ఆఫ్ చేయడానికి ముందు ఆటోమేటిక్ ఫీడ్లను ఆపేయాలి. మెషిన్ స్టార్ట్ చేసే ముందు ఆయిల్ లెవెల్ చెక్ చేయాలి. అన్ని సేఫ్టీ గార్డ్స్ సరైన పొజిషన్లో ఉంటే తప్ప ఎప్పుడూ మెషిన్ స్టార్ట్ చేయవద్దు. మెషిన్ ఆగాక మాత్రమే కొలతలు తీసుకోవాలి. భారీ జాబ్లను లోడ్ చేసేటప్పుడు మరియు అన్లోడ్ చేసేటప్పుడు బెడ్ మీద చెక్క పలకలను ఉపయోగించాలి. ఇప్పుడు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే పీపీఈ గురించి చూద్దాం. అవి వర్క్ప్లేస్లో ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఉద్యోగులు ఉపయోగించే లేదా ధరించే డివైజెస్, సాధనాలు లేదా దుస్తులు. ప్రమాదాలను నియంత్రించడానికి సమర్థవంతమైన ఇంజనీరింగ్ పద్ధతులను ప్రవేశపెట్టడం సాధ్యం కాని పరిస్థితుల్లో వర్క్మ్యాన్ తగిన రకాల పీపీఈలను ఉపయోగించాలి. మారుతున్న కాలాన్ని బట్టి వర్క్ప్లేస్ని ఆధునీకరించినందున ప్రభుత్వం మరియు న్యాయవాద సమూహాలు అన్ని రకాల పని వాతావరణాలకు మరింత సేఫ్టీ స్టాండర్డ్స్ తీసుకువచ్చాయి. ఫ్యాక్టరీల చట్టం 1948 మరియు అనేక ఇతర కార్మిక చట్టాలు తగిన రకాల పీపీఈలను సమర్థవంతంగా ఉపయోగించడం కోసం చాలా ముఖ్యమైన నిబంధనలను కలిగి ఉన్నాయి. ఇప్పుడు మనం వర్క్ ప్లేస్ సేఫ్టీ మరియు పీపీఈని సమర్థవంతంగా ఉపయోగించుకునే మార్గాలను చూద్దాం. వర్క్షాప్లో పనిలో ఉండే వర్కర్ గాగుల్స్, గ్లోవ్స్ మరియు బాడీ సూట్ వంటి అత్యంత సాధారణ రకాల పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అన్ని సమయాలలో ధరించినట్లయితే ఇవి మరింత ప్రభావవంతంగా ఉంటాయి. వర్క్ప్లేస్లో వచ్చే ప్రమాదాల నుండి వర్కర్లను రక్షించడానికి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ మాత్రమే సరిపోవు. మీరు చేసే పని గురించి మొత్తం మరింత తెలుసుకోవడంతో ఉద్యోగంలో ఆరోగ్యం మరియు సేఫ్టీకి ముప్పు కలిగించే వాటి నుండి పూర్తిగా రక్షించడంలో సహాయపడుతుంది. పీపీఈ నాణ్యతా ప్రమాణాలను కలిగి ఉందని మరియు ధరించేవారికి తగినంతగా రక్షించాలని నిర్ధారించుకోవడానికి పీపీఈని పూర్తిగా చెక్ చేయాలి.
పీపీఈల కేటగిరీలను పరిశీలిద్దాం. ప్రమాద స్వభావాన్ని బట్టి పీపీఈ క్రింది 2 కేటగిరీలుగా విభజించబడింది: నాన్ రెస్పిరేటరీ, రెస్పిరేటరీ. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. నాన్ రెస్పిరేటరీ శరీరానికి బయట తగిలే గాయం నుండి రక్షణ కోసం, అనగా తల, కన్ను, ముఖం, చేయి, పాదం, కాలు మరియు ఇతర శరీర భాగాలను రక్షించడానికి దీనిని ఉపయోగిస్తారు. రెస్పిరేటరీ కలుషితమైన గాలిని పీల్చడం వల్ల కలిగే ప్రమాదాల నుండి రక్షణ కోసం వీటిని ఉపయోగిస్తారు. అవి ప్రమాదాల నుండి వ్యక్తుల రక్షణకు సంబంధించి వివిధ రకాల పీపీఈల కోసం వర్తించే BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఇప్పుడు మనం పీపీఈ ఉపయోగాలు మరియు పీపీఈలు ఉపయోగించడం వలన ప్రమాదాల నివారణ పరిశీలిద్దాం. హియరింగ్ ప్రొటెక్షన్ ధరించాలి. శబ్దం ఎక్కువ ఉన్న సందర్భంలో దీనిని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. పీపీఈ రకం ఇయర్ ప్లగ్ ఆర్ ఇయర్ మఫ్. సేఫ్టీ హెల్మెట్ ధరించడం. వీటి నుండి తలని రక్షించడానికి దీన్ని ధరించాల్సి ఉంటుంది. పడిపోయే వస్తువులు, ఎదురుగా తగిలే వస్తువులు, విసిరేవి. సేఫ్టీ గాగుల్స్ ధరించడం. ఎగిరే దుమ్ము రేణువుల నుండి కళ్లను రక్షించుకోవడానికి దీన్ని వాడాలి. సేఫ్టీ షూస్ ధరించడం. వీటి నుండి పాదాలను రక్షించడానికి వీటిని ధరించాలి. వేడి చిమ్మడం, పడే వస్తువులు, తడి లేదా జారే ప్రదేశంలో పనిచేస్తున్నప్పుడు పడిపోవడం. ఫేస్ షీల్డ్ ధరించడం. వీటిని నివారించడానికి దీన్ని ధరించాలి. యూవీ రేస్, ఐఆర్ రేస్, వేడి మరియు అధిక మొత్తంలో కనిపించే రేడియేషన్, వెల్డింగ్ మరియు గ్రైండింగ్ సమయంలో స్పార్క్లు రావడం, వెల్డింగ్ స్పాటర్ కొట్టడం. సేఫ్టీ గ్లోవ్స్ ధరించడం. వీటి నుండి చేతులను రక్షించడానికి దీనిని ఉపయోగించాల్సి ఉంటుంది. నేరుగా తగలడం కారణంగా వేడి బొబ్బలు, నిప్పులు ఎగరడం, మితమైన వేడి, ఎలక్ట్రిక్ షాక్, ఏదైనా రసాయనాన్ని ఉపయోగిస్తున్నప్పుడు. రెస్పిరేటరీ ప్రొటెక్షన్ ధరించడం. వీటిని పీల్చకుండా ఉండాలంటే ఇది అవసరం. దుమ్ము రేణువులు, పొగ లేదా గ్యాస్ లేదా ఆవిరి. బాగా కనిపించే దుస్తులు ధరించాలి. సరిగ్గా కనిపించని ప్రదేశాలలో పనిచేస్తున్నప్పుడు వీటిని ధరించాల్సి ఉంటుంది. సేఫ్టీ హార్నెస్ ధరించడం. బాగా ఎత్తుగా ఉన్న చోట పనిచేస్తున్నప్పుడు ధరించాల్సి ఉంటుంది. ప్రొటెక్టివ్ ఏప్రన్ ధరించడం. వేడి కణాలు మొదలైనవి వంటి మీద పడకుండా శరీరాన్ని రక్షించుకోవడానికి దీనిని ధరించాలి. రక్షణ దుస్తులను ధరించడం. వేడి లేదా కరిగిన లోహాలతో పనిచేస్తున్నప్పుడు వీటిని ధరించాల్సి ఉంటుంది. మనం నేర్చుకున్న విషయాలు గుర్తు చేసుకుందాం. వివిధ సాధారణ సేఫ్టీ గైడ్లైన్స్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే పీపీఈ, పీపీఈ ఉపయోగాలు, సంబంధిత ప్రమాదాల నివారణ. సో ఇదంతా సేఫ్టీ యాటిట్యూడ్ డెవలప్మెంట్ మరియు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ గురించే. అన్ని విషయాలను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.